కొంతమందికి మా తోటలో కాదా ఆ లోట్లు ఎత్తనే ఈయన గెలిచాడు ఎమ్మెల్యేగా ఒక కోటికైనా వస్తారుగా రాకుండా ఉండరుగా. హౌసింగ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు, వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్తా ఏమండి ఇలా చేస్తాండి, వారంలో వేసేస్తారమ్మా మీకు రోడ్లు అన్నాడు. సంవత్సరంన్నర అయ్యింది ఆయన వచ్చేది. మన ఎమ్మెల్యే మా కాలనీ అంటేనే పట్టించుకోరండి, మా రోడ్డుకి రాడు. మా కాలనీ అంటేనే భయం. ఇచ్చింది అయినే ఆయన కాలనీ అంటేనే భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ బిల్లులన్నీ అయిపోయింది కాబట్టి మా కాలనీ ముట్టుకోడు. మంచినీళ్ళని కూడా బోర్ వాటర్ వేసి మంచినీళ్ళని చూపించాడు. అందుకని కాలనీ అంటే భయం, అందులో పడేస్తారని ఉన్న డబ్బులు తెలుసుకుని అందులో పెట్టుకుంటున్నాం. అక్కడ ఉండలేక బయట అద్దెలు కట్టలేక కొట్టుకుంటున్నామండి మేము. మా బాధ చూడండి. ఒక్క 2 రోజులు వర్షం వచ్చినప్పుడు ఉండండి, స్కూల్లో పిల్లలు లేక 60 రోజులు స్కూల్ మానేస్తున్నారు. తుఫాను వచ్చినప్పుడు స్కూల్లో ఉన్నారు పిల్లలు, చదువులు పోతున్నాయి. పొద్దున వెళ్ళలేమని అడుగుతున్నారండి. మా కాలనీ అందరూ ఇవ్వబట్టే కదా, కృష్ణప్రసాద్ గారు ఇవ్వబట్టే కదా కట్టుకున్నాం. లేక మా ఎంతకు మేము వచ్చి కట్టుకోలేదు కదా, ఉన్న లక్షల కోసం కట్టుకున్నాం. మాకు రోడ్డు వేస్తేనే రోడ్డు వేయండి, అది దిగి వస్తేనే రోడ్డు వేయండి, లేదా మా కాలనీ ఏం చేస్తారో చేయండి. వదిలేసి అందరం వెళ్ళిపోతాం, ఆక్రమించుకోమనండి. కృష్ణప్రసాద్ గారిని వచ్చి ఉండమనండి, ఆయన మేము వెళ్ళిపోతాం. కాలనీ అంటే దాటేస్తాడు ఆయన, ఒకరిని చెల్లట్లేదు కాబట్టి కాలనీ అంతా వదిలేస్తాం. ల్యాండ్ వార్ చేసుకోమనండి, ల్యాండ్ వార్ చేసుకోమనండి. మా డబ్బులు మాకు ఇమ్మనండి అంతే.